నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వారిపై వేటు పడుతున్నట్టు కేటీఆర్ మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. ఇక రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నారు పార్టీ ప్రతినిధులు. త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నామన్నారు కేటీఆర్. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే అనర్హత అంశంపై స్పష్టత వస్తుందన్నారు. ఇక తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు కేటీఆర్. ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదులతోని, న్యాయ నిపుణులతోని, రాజ్యాంగ నిపుణులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వెళ్లారు, వారితో చర్చిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వెంటనే ఒక నెల రోజుల్లోనే వీరిపై వేటు పడుతోంది. త్వరలో ఉప ఎన్నికలు కూడా తప్పు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడారు. ఈ అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు గతంలో హైకోర్టు కూడా ఆశ్రయించారు. సుమారు 2 సార్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొదటిసారి అది మా పరిధిలోకి రాదు, మేము చేయలేమంటూ కూడా హైకోర్టు తోసిపుచ్చింది. మరోసారి కూడా వాళ్ళు దాఖలు చేశారు. సో ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారు కేటీఆర్. రాజ్యాంగబద్ధంగా మేము వారిపై చర్యలు తీసుకుంటాము, వారిని రాజ్యాంగం అంటే పూర్తి స్థాయిలో లేకుండా చేస్తామంటూ మాట్లాడుతున్న విషయంపై ఎటువంటి చర్చ కొనసాగుతుంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా ఉత్కంఠతో చూస్తున్నారు, వారు ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు కూడా వారి మీద వేటు పడుతుందంటూ. సో ఉప ఎన్నికలు తప్పే లేవంటున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. హరీష్ రావు, అలాగే జగదీశ్వర్ రెడ్డి, ఇంకా కొద్దిమంది నాయకులు, రవిచంద్ర ఎంపీ, రాజ్యసభ సభ్యులు, తర్వాత ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేలంతా, కొంతమంది బృందం వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో న్యాయ కోవిదులతో వీళ్ళంతా భేటీ అయ్యారు. గతంలో ఒకసారి ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు వారితో చర్చించారు. అనర్హత పిటిషన్కి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారో రేవంత్ రెడ్డి సమక్షంలో వారిపైన అనర్హత వేటు వేయాలనేటువంటి దానిపైన వారు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ స్టేట్లో రాష్ట్రంలో హైకోర్టును సంప్రదించారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆల్రెడీ దీనికి సంబంధించి రాష్ట్ర శాసనసభ స్పీకర్కి నోటీసులు పంపింది. దాంట్లో చాలా స్పష్టంగా అనర్హత పిటిషన్ వేయాలి అనేటువంటిది దాంట్లో పేర్కొన్నటువంటి వాళ్ళలో మొదటగా దానం నాగేందర్ పేరు. ఎందుకంటే ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచిన దానం నాగేందర్ ఆయన పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశారు. అది ప్రూఫ్ కింద సబ్మిట్ చేశారు. ఇప్పటికే స్పీకర్ను దీనికి సమాచారం అందించింది స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు న్యాయస్థానం. దాంట్లో ఆయన పైన వేటు తీసుకోవాలని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మహారాష్ట్ర, తర్వాత ఇంకా కర్ణాటక, తర్వాత మణిపూర్ సంబంధించినటువంటి రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి చర్యలను దాంట్లో కోర్టు చేస్తూ హైకోర్టు న్యాయస్థానం స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. కానీ స్పీకర్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటు స్పీకరు, రాష్ట్ర హైకోర్టు సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా వారిపైన అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో కలిశారు. రీసెంట్గా కూడా సమావేశమయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి సమక్షంలో డిన్నర్ మీట్ అయ్యారు అసెంబ్లీ సమావేశాల ముగిసిన తర్వాత. సో వీటన్నిటి నేపథ్యంలో కాస్త సీరియస్గా తీసుకున్నారు. ఢిల్లీలో ఈరోజు సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయవాదులతో, అలాగే రాజ్యాంగానికి సంబంధించినటువంటి నిపుణులతో వారందరితో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాజ్యాంగ నిపుణులు సుందరం ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, వీరిపైన అనర్హత పెట్టుబడుతుంది. మణిపూర్కి సంబంధించినటువంటి అంశాన్ని, ఎమ్మెల్యేల అనర్హత విషయాన్ని కోర్టు చేస్తూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే అనర్హత పడేటువంటి అవకాశం ఉంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు. కాబట్టి తెలంగాణలో బై ఎలక్షన్స్ రానున్నాయి అనేటువంటిది సంకేతాలను ఢిల్లీ వేదికగా మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ అక్కడ నుంచి అనౌన్స్మెంట్ చేశారు. చాలా సీరియస్గా భావిస్తూ ఉన్నారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడాలనేటువంటిది. వరుసగా పార్టీ ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు. అసలు అసెంబ్లీ సమావేశాలలోగా పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకుంటామని ప్రకటన చేసినప్పటికీ అది సఫలీకృతం కాలేదు. ఇంకా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారు, కొద్దిమంది ఆసక్తిగా కనపరచట్లేదు. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు బై ఎలక్షన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా చూడాలి. దానం నాగేందర్ కావచ్చు, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి వీరిపైన చాలా సీరియస్ గా ఉన్నారు. మొదటగా వీళ్ళు పార్టీ మారారు. అమెరికా పర్యటనకు మునుపే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆయన అమెరికా టూర్లో ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షం ఎమ్మెల్యే అందరూ కూడా దాదాపుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేసే విధంగా వాళ్ళు న్యాయ సలహాలు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? రాజకీయంగా ఎటువంటి పెను మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది?
ఎగ్జాక్ట్లీ నిజంగానే సీరియస్గా భావిస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం దీనిపైన దృష్టి పెట్టింది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు నుంచి హైకోర్టు నుంచి స్పీకర్కు నోటీసులు అందడం కావచ్చు, వారిపైన చర్య తీసుకోవాలనేటువంటిది ఈ రెండు సాధ్యం కాకపోతే సుప్రీంకోర్టులో కేసు వేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. కొద్ది రోజుల్లోనే, కొద్ది సమయంలోనే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయనున్నారు. ఈ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ వేయనున్నారు. అనర్హత పడాలనేటువంటి దానిపైన ఒక అంశాన్ని ప్రధానంగా ఇటు ప్రజాక్షేత్రంలో ఇటు న్యాయపరంగా రెండు రకాలుగా పోరాడాలనేటువంటిది బీఆర్ఎస్ ప్లాన్గా కనిపిస్తూ ఉంది. న్యాయ పోరాటమేమో సుప్రీంకోర్టు వేదికగా గతంలో మణిపూర్, కర్ణాటక, తర్వాత మహారాష్ట్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని కోర్టు చేస్తూ న్యాయ పోరాటం చేయనున్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ సబ్మిట్ చేయనున్నారు. ఇటు ఈ మధ్యకాలంలో వాడినటువంటి వాళ్ళు వీడియో టేప్స్, పేపర్ క్లిప్పింగ్స్, దీంతోపాటు ప్రజాక్షేత్రంలో ఇటు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి అంశాలని, అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలని అనర్హత పిటిషన్ వేయాలి, రాజీనామా చేసిన తర్వాతనే తీసుకోవాలనేటువంటి చెప్తా ఉన్నారు. దానికి విరుద్ధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలను తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి సుప్రీంకోర్టు వేదికగా అనర్హత పిటిషన్ వేసి బై ఎలక్షన్స్కి తీసుకెళ్లాలనేటువంటిది, ప్రజాక్షేత్రంలో ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రకటన చేయాలనుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలనుకుంటున్నారు. కాబట్టి త్వరలోనే తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో బై ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది నేను అంటున్న మాట కాదు, కేటీఆర్ అంటున్నారు. ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తాం, ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తాం, ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం అంటూ ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో తనతో పాటుగా తన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే వీరంతా కూడా రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులతో భేటీ అవుతున్నారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై వేటు వేసే విధంగా స్పీకర్పై ఒత్తిడి తీసుకురావడానికి ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి వేస్ ఉన్నాయి, ఆ దారులు వెతుకుతూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అయితే ఏదేమైనా కూడా ప్రజాక్షేత్రం తెలుసుకుంటాం, త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. చూద్దాం మరి ఎటువంటి విధంగా న్యాయ సలహాలు తీసుకుని ముందుకు వెళ్తారు. సుప్రీంకోర్టు ఇప్పటికే హైకోర్టుతో పుచ్చింది అంశాన్ని, తమకు ఆ అధికారం, విచక్షణ అధికారం లేదంటూ కూడా వారు చెప్పడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో ఏ రకంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.